హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రెనస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా వెజ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఒక 1 కప్ వరకు సన్నగా తరిగిన క్యాబేజ్ తీసుకోవాలి, ఒక ప్లేట్లో యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత క్యారెట్ కూడా సన్నగా తరిగిన క్యారెట్ ఒక 1 కప్ వరకు యాడ్ చేసుకొని ఒక 1 కప్ వరకు మైదా పిండి కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 స్పూన్స్ వరకు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొన్ని ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు, ఆల్రెడీ దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా కలుపుకోవాలి. మరీ లూజ్ అయినా సరిగ్గా రావు, అందుకోసమే మామూలుగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకొని కొంచెం గట్టిగా కలుపుకోవాలి, అలాగే స్మూత్గా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత చిన్న చిన్న రౌండ్స్గా చేసుకోవాలి. అన్నీ ముందుగా ఇలా చిన్న చిన్న రౌండ్స్గా చేసి పెట్టుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్, ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్లో సరిపడే అన్నీ వేయాలి. ఇలా ఆయిల్లో సరిపడే అన్నీ వేసిన తర్వాత ఒక 1 మినిట్ అయిన తర్వాత కలపాలి. కొంచెం ఫ్రై అవ్వాలి, లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే లోపల సరిగ్గా కాలదు కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. ఆ తర్వాత కొంచెం కాలిన తర్వాత తిప్పేసుకోవాలి. ఇలా అన్నీ తిప్పేసి ఆయిల్లో చప్పడిపోయినప్పుడు తీసేయాలండి. ఇలా అన్నీ ఒక్కొక్క వాయి వేసుకుంటూ కాల్చుకోవాలన్నీ ముందుగా. ఇలా మొత్తం కాలిన తర్వాత ఆయిల్లో చప్పుడుపోయిన తర్వాత తీసేయాలి. ఇవి లో ఫ్లేమ్లో కాల్చుకుంటేనే సరిగ్గా కాలుతాయి. ఇలా కాల్చుకొని అన్నీ ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఎల్లిపాయలు యాడ్ చేసుకోవాలి కొన్ని. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని సన్నగా తరిగిన ఉల్లాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు వెనిగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వెనిగర్ కూడా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1 స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ టమాటో సాస్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1 స్పూన్ చిల్లీ సాస్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసి ఆ తర్వాత ఒక 1.5 స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసిన తర్వాత ఆ తర్వాత ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసేసి మొత్తం కలపాలి. ఇలా కలిపేసి ఇందాక వేయించుకున్నవి ఉన్నాయి కదా, అవి యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి, మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా వెజ్ మంచూరియా రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.